హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను కమల్ హాసన్ లీడ్ రోల్ పోషించిన భారతీయుడు 2 మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ సినిమాలో కమల్ హాసన్తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహ, ప్రియభవాని శంకర్, వివేక్, బ్రహ్మానందం మరియు సముద్రకని తదితరులు నటించారండి. రెడ్ జైంట్ మరియు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి శంకర్ అనమాట. ఓవరాల్గా మరి మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే ఓకే అనిపించిందండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బిలో యావరేజ్ అని చెప్పుకోవాలి. 1996లో వచ్చినటువంటి భారతీయుడు మూవీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ యొక్క హైప్ని క్యాష్ చేసుకుందాం అని ఈ మూవీ తీశారు తప్ప సినిమాలో అయితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే ఈ మూవీ చూడటానికి నేను వెళ్ళినప్పటికే హాల్ అంతా ఫుల్ అయిపోయిందండి. ఫర్ ద ఫస్ట్ టైం థియేటర్లో స్క్రీన్కి దగ్గరగా నేలలో ముందు సీట్లోకి వచ్చి మరీ ఈ మూవీ చూడాల్సి వచ్చిందండి. అప్పటికే హాల్ అంతా ఫుల్ అయిపోయింది. మేబీ భారతీయుడు 1 హిట్ అవడంతో ఆడియన్స్ కూడా ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చారండి. కాకపోతే వాళ్ళందరి అంచనాలని ఈ మూవీ అందుకోలేదు. ఒక రకంగా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సినిమా చూస్తూ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఆడియన్స్ ఏంట్రా ఇలా తీశాడని చెప్పేసి తిట్టుకుంటూ వెళ్ళడం కూడా నేను చూశానండి. అయితే ఇది కేవలం ఒక అంచనా అయ్యానండి. ఈ భారతీయుడు 2 మూవీ ఫ్లాప్ అవటం అన్నది ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీకి బాగా ప్లస్ అవుద్దండి. స్టోరీ మొత్తాన్ని పార్ట్ 3లో దాచిపెట్టారండి. కేవలం పార్ట్ 1 తాలూకు హైప్ని క్యాష్ చేసుకుంటానికి ఈ మూవీని తీశారు తప్ప ఆ పార్ట్ 3లో ఉన్నటువంటి స్టోరీని దీంట్లో పెట్టి తీసేస్తే బాగుండేది అనిపించింది. పార్ట్ 2లో గొప్పగా అనిపించే ఎలిమెంట్స్ అయితే నాకైతే ఏమి అనిపించాల. అదే లంచగొండితనం మీద మళ్ళీ మన హీరో విదేశాల నుంచి ఇక్కడికి వస్తాడనమాట. దాని మీద అతను ఎలా ఫైట్ చేయగలిగాడు అనేది కొంత మేరకు ఇందులో చూపిస్తారు. మిగతా స్టోరీ అంతా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్తో కలిసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడండి. అయితే సిద్ధార్థ్ తన యూట్యూబ్ ఛానల్లో సొసైటీలో జరిగేటటువంటి అన్యాయాల పట్ల అవేర్నెస్ తీసుకొచ్చేలాగా వీడియోస్ చేస్తుంటాడు. ఆ విధంగా అందులో భాగంగా అతడు మన భారతీయుడి తాతయ్యని మళ్ళీ ఇండియాకి రప్పించాలని చెప్పేసి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ని వైరల్ చేస్తాడనమాట. ఆ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవడంతో ఎక్కడో తైవాన్లో ఉన్నటువంటి మన భారతీయుడి తాత అది చూసి ఇండియాకి వస్తాడనమాట. ఇందులో భాగంగా మన భారతీయుడి తాత ఇండియాకి వచ్చే ముందే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని చంపేస్తాడు. ఇండియాలోకి వచ్చిన తర్వాత కూడా హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా కొంతమందిని తను చంపేస్తాడనమాట. అయితే కమ్బ్యాక్ ఇండియన్ అన్న ఈ సొసైటీయే తర్వాత గో బ్యాక్ ఇండియన్ అన్న హ్యాష్ ట్యాగ్ని వైరల్ చేసేసి తనని ఇండియా నుంచి వెళ్ళగొడతారండి. అంటే సొసైటీని మార్చాలి అని చెప్పేసి మన భారతీయుడు అనుకున్న జనాలు దానికి కోఆపరేట్ చేయరండి. అంతేనా మరి సొసైటీ ప్రజలు కూడా తాము మారాలి అని కోరుకుంటేనే కదండి దేశం డెవలప్ అయ్యేది. ఇదే పాయింట్ని సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీలో కూడా చూపించారన్నమాట. గవర్నమెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎంతగా ట్రై చేసినా కానివ్వండి ప్రజలు ఆ అవినీతికి అలవాటు పడిపోయారండి. ఓటుకి 2000 3000 అని తీసుకుని అక్కడి నుంచే అలా తమ యొక్క అవినీతితో మొదలెడతారు. ఏ పని జరగాలన్నా గవర్నమెంట్ ఆఫీసర్స్కి లంచం ఇవ్వడం బాగా అలవాటు అయిపోయింది. అఫ్కోర్స్ తీసుకుంటాం కూడా ఆ లంచగొండ ఆఫీసర్స్ కూడా బాగా అలవాటు అయిపోయింది. ఆ లంచగొండితనానికి సంబంధించి భారతీయుడు 1 మూవీ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయండి. అందులో కొన్ని సినిమాలు హిట్ అయినాయి కూడా. అయితే మూవీలో వచ్చేటటువంటి ఆ చాలా సీన్స్ కూడా మనం ఇంతకు ముందే చూసేసామే అన్న ఫీల్ కూడా కలగజేస్తాయి. అది కూడా మూవీ ఫ్లాప్ అవడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చండి. ఫస్ట్ హాఫ్లో కూడా స్టార్టింగ్ ఒక 20 minutes వరకు కూడా కొంత ఎంగేజింగ్గానే ఉంటుందండి, పర్లేదు. మంచి స్టోరీని ఎన్నుకున్నాడు శంకర్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ తర్వాత నుంచి చాలా స్లోగా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్. అందులోనూ లాస్ట్ 30 minutes ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అండి. అక్కడ కొంచెం మనం సాటిస్ఫై అవుతాము. అట్లాగే క్లైమాక్స్లో కూడా పార్ట్ 3కి ఇచ్చినటువంటి రిఫరెన్స్ వీడియో కూడా చాలా బాగుంది. ఇంతే తప్ప సినిమాలో మిగతా అంతా డల్ అని చెప్పుకోవాలండి. యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాకి కర్త కర్మ క్రియ మన భారతీయుడి తాత కమల్ హాసన్ గారు అని చెప్పుకోవాలి. కాకపోతే స్టార్టింగ్ సీన్లో కమల్ హాసన్ గారు ఒక గెటప్లో వస్తారన్నమాట, పొడుగాటి జుట్టుతో. ఆ గెటప్ చూస్తే మాత్రం దడుచుకునేలాగా ఉందన్నమాట. కాబట్టి మేకప్ విషయంలో నెక్స్ట్ పార్ట్లో అయినా సరే ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుంటుంది. భారతీయుడు మూవీ 1996లో రిలీజ్ అయింది. ఇప్పుడేమో 2024, 28 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే మరి అప్పుడున్నట్టుగానే తాత ఉండదు కదా, కొంచెం మన సెంచరీ దాటేస్తారు కదా. అలాగ ఇందులో అయితే నాకు అలా ఏమనిపించలా. హీరో వెళ్ళిపోయి జాకీ చాన్ లాగా ఎటు పడితే దూకేస్తూ ఫైట్లు గీట్లు ఎరగదీసి చేసేస్తూ ఉంటాడు. ఇక క్లైమాక్స్లో వచ్చేటటువంటి యాక్షన్ ఎపిసోడ్ చూస్తుంటే ఇక్కడ చేసేది కమల్ హాసనా లేదా ఆయన్ని తీసేసి డూప్ పెట్టేసి ఎవరో యంగ్స్టర్ని పెట్టి చేజింగ్ తీశారేమో అనిపించింది తప్ప. ఎందుకంటే ఎంత ఎక్సర్సైజ్ చేసి బాడీ ఎంత ఫిట్గా ఉన్నా కానీ 104 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి
అంత యాక్యురేట్గా మరి బిహేవ్ చేస్తారంటే నాకు ఎందుకో కొంచెం డౌట్ కలిగింది. అఫ్కోర్స్ సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవచ్చు దీన్ని. కమల్ హాసన్ గారి యాక్టింగ్ తర్వాత సిద్ధార్థ్ గారు కూడా చాలా బాగా నటించారండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ 30 మినిట్స్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి. ఆ ఎమోషనల్ సీన్స్లో మాత్రం సిద్ధార్థ్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశాడు. ఆ సీన్స్కి మనం కూడా చాలా బాగా కనెక్ట్ అవుతామండి. రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నా కానివ్వండి తన క్యారెక్టర్ డమ్మీ అనండి, అంతకేం ఇంపార్టెన్స్ అయితే ఏమీ లేదు తన క్యారెక్టర్కి. ఇక తర్వాత యాక్టింగ్ పరంగా మనం బాగా గుర్తుపెట్టుకునేదంటే మాత్రం సముద్రఖని గారండి. ఆయన ఉన్నంతలో చాలా బాగా చేశాడు. విలన్ రోల్స్ అంటే ఎస్జే సూర్యకి ఇంట్రొడక్షన్ ఇచ్చి వదిలి పెడతారు కానివ్వండి, మేబీ ఆయనకి నెక్స్ట్ పార్ట్లో కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఓకే, ప్రియభవాని శేఖర్ కూడా తనకి ఇచ్చిన రోల్కి న్యాయం చేసింది. అట్లాగే బాబీ సింహ గారు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు కానివ్వండి, ఆయన క్యారెక్టర్ కూడా కరెక్ట్గా చెప్పాలంటే హీరో అలా తోతే పడిపోయేలాగా అన్నట్టుగా ఉంటుంది అనమాట. క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా చూపిద్దాం అని చెప్పేసి ట్రై చేశారు కానివ్వండి, ప్రతిసారి కూడా బాబీ సింహ ఓడిపోతుంటాడు అనమాట. ఆ విధంగా అతని క్యారెక్టర్ ఉంటుందండి. ఇక కమెడియన్ వివేక్ గారు, ఈయన కరోనా టైంలో చనిపోయారనమాట. ఆయన క్యారెక్టర్ని కూడా గ్రాఫిక్స్లో క్రియేట్ చేసి పెట్టారు. ఆయనతో పాటు ఇంకొక యాక్టర్ కూడా ఈ భారతీయుడు 1లో చేశారండి, కృష్ణస్వామి ఐపీఎస్ అనే క్యారెక్టర్. ఆయన చనిపోయారు. ఆయన క్యారెక్టర్ని కూడా ఈ సెకండ్ పార్ట్లో గ్రాఫిక్స్లో పెట్టారన్నమాట. ఈ 2 క్యారెక్టర్స్ని కూడా పార్ట్ 2లో బాగానే యూజ్ చేసుకున్నారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అనిరుద్ధ్ అందించినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ అండి. పాటలు అయితే అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. తమిళ డబ్బింగ్ని తీసుకొచ్చి తెలుగులోకి ఏదో మార్చి పెట్టారు. అసలు కొన్ని పాటల్లో డైలాగులు అసలు నాకైతే అర్థం కాల. ఒక పాట అయితే నెక్స్ట్ పార్ట్ కోసం దాచిపెట్టారండి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం జస్ట్ ఓకే. ఓవరాల్గా చూసుకుంటే పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత మేర బెటర్ అండి. శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా బాగాలేదండి. మరీ ముఖ్యంగా మూవీలో చాలా చోట్ల సన్నివేశాలన్నీ సాగదీసేలాగా ఉంటాయి. అవన్నీ ఎడిటింగ్లో తీసేయచ్చు. కాకపోతే శంకర్ గారు పద్ధతి తెలిసిందే కదా, ఐ మూవీకి ఏ విధంగా ఎడిటర్స్ని కంట్రోల్ చేసేసి మొత్తం తనే ఎడిటింగ్ చేశారో ఈ సినిమాకి కూడా ఆయన అదే పైత్యం ప్రదర్శించారన్నమాట. ఓవరాల్గా ఎడిటింగ్ పనితనం అయితే పూర్ అని చెప్తాను. ఇక రవివర్మన్ గారి సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుందండి. ఈ మూవీకి అది బాగా ప్లస్ అయింది. మరీ ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్లో ఆ యొక్క సన్నివేశాలకి తగ్గట్టుగా, లైటింగ్ ఎఫెక్ట్స్కి తగ్గట్టుగా ఆయన సినిమాటోగ్రఫీ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయండి. ప్రొడ్యూసర్ సుభాస్కరన్ గారు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా చాలా గ్రాండ్గా తీశారు మూవీని. కాకపోతే డైరెక్టర్ శంకర్ గారికి ఎందుకో ఈ మధ్యన అస్సలు కలిసి రావట్లా. కనీసం భారతీయుడు 3తో అయినా సరే ఆయన హిట్ కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఓన్లీ 2 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.